మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నేడు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని 2 రోజులు కస్టడీకి ఇస్తూ నూజివీడు కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. దీంతో నేడు రేపు వంశీని హనుమాన్ జంక్షన్ పోలీసులు విచారించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జనత. రాజ్ కుమార్, ఇంకా కోర్టు ఏం చెప్పింది, పోలీసులు ఏం చెప్తున్నారు? వల్లభనేని వంశీకి సంబంధించి ఇప్పటికే అనేక కేసుల్లో ఆయన బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో తాజాగా నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా నూజివీడు కోర్టులో ఈ కేసు యొక్క అంశాలు ప్రధానంగా కూడా న్యాయమూర్తి ముందు ఉన్నాయి. అయితే ఇప్పటికే పలుమార్లు నూజివీడు కోర్టులో వంశీ హాజరైనప్పటికీ కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్ కి సంబంధించి కోర్టు అంగీకరిస్తూ 2 రోజుల పాటు వల్లభనేని వంశీని కస్టడీకి ఇచ్చింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు వల్లభనేని వంశీని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు, ఏదైతే ఇది బాపులపాడు మండలం కింద వస్తుంది, ఈ బాపులపాడు మండలానికి సంబంధించి హనుమాన్ జంక్షన్ పోలీసులు ఏదైతే వల్లభనేని వంశీని 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని ఉన్నారు. ఈ నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి వల్లభనేని వంశీని పోలీసులు విచారించబోతున్నారు. ఏదైతే ఈ నకిలీ ఇళ్ల పట్టాల విషయంలో ఏదైతే అటు అధికారులని మభ్యపెట్టి ఈ నకిలీ ఇళ్ల పట్టాలు ఏ విధంగా సృష్టించారు, ఎంతమందికి పంపిణీ చేశారు, అసలు దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి, ఇది వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు విచారించేటువంటి అవకాశం కనపడుతోంది. ఇది చూడాలి. వల్లభనేని వంశీకి సంబంధించి 2 రోజులు కస్టడీ ఏ విధంగా ఉంది. ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి సహకరించట్లేదని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి కూడా 2 రోజులు కస్టడీకి ఇచ్చినటువంటి నూజివీడు కోర్టులో ఇవాళ రేపు అటు గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ పోలీసులు అయితే ఈ రోజు విచారించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సతీష్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.